హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ సార్, ఐమ్ గుడ్. అసలు ఒక్కసారిగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది, యాక్చువల్గా ఇంత శ్రీకాంత్ గారికి బ్రదర్ అంటే, శ్రీకాంత్కి బ్రదర్ ఉన్నారు, ఆయన హీరో కూడా అయిపోయారు అనిపించింది. సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా అనిపించింది. అంటే ఈ కేజేక్యూ అంటే మనం కార్డ్స్లో ఆడుకునే అవే కదా. అవును, మీరు సింబాలిక్గా కూడా అదే పెట్టుంటారు. ఎగ్జాక్ట్లీ. సరే, ఇందులో క్వీన్ ఎవరు, జాకీ ఎవరు, క్వీన్ ఎవరు, ఏం చెప్తారు ఈ సినిమాకి అంటే సంబంధించి? క్యారెక్టర్ పరంగా అంటే మనకు అవుట్లుక్ ఒకటిలా కనిపించవచ్చు, ఇన్ డెప్త్కి వెళ్తే ఇంకొక షేడ్ కనిపించవచ్చు. సింపుల్. అంటే ఒకసారి కూడా అడిగాను నేను, యాక్చువల్లీ ఆర్డర్ చేసుకుంటే జే ఫస్ట్ ఉండాలి, జేక్యూకే అనుకుంటా. ఐ డోంట్ నో, నా కార్డ్స్ అవునవును. జేక్యూకే, బట్ ఇట్స్ ఎ రాంగ్ షో. అందుకే కేజేక్యూ. బట్ క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే సేమ్ కింగ్ వాడు కింగ్ కావాలని ఒక చిన్న ఆశ. జాకీ వాడిని కింగ్ చేయాలనుకునే ఒక మైండ్ సెట్. క్వీన్ వచ్చిన సిచ్యువేషన్స్ని వాడుకొని క్వీన్ ఎలా అయింది. ఇట్స్ లైక్ ఎ చెస్ గేమ్ యాక్చువల్లీ. సినిమా టైటిల్ రాంగ్ షో, బట్ అవుట్పుట్ ఇస్ ఏ రైట్ షో. కార్డ్స్ ఆడతారా ఏమన్నా? లేదు. అందుకే మీరు ఏది ముందు ఏది చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏదో ఉంది. అంటే కిరణ్ అన్నతో అడిగేది నేను, అప్పుడే అన్నట్టు అన్న ఇది రాంగ్ షో టైటిల్ కదా అని ఆయన నవ్వాడు. అట్లా అది గుర్తుంది. రైట్. బట్ అంటే యాక్టింగ్ మీద ముందు నుంచి ప్యాషన్ ఉందా? ఆల్ ఆఫ్ ఎ సడన్ యాక్టర్ అయ్యారా? అంటే చిన్నప్పటి నుంచి చేసేటోళ్ళం, డ్రామాలు ఎక్కువ చేసేటోళ్ళం ఊర్లో. ప్లేస్ అవి బాగా చేస్తాం, కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లో నెంబర్ 1 ఉండేటాను మా ఊర్లో. కాలేజ్లో లేదు, మళ్ళీ మా ఊర్లో మనం హైదరాబాద్ ఎప్పుడైతే వచ్చినా ఇంటర్కి, అప్పటి నుంచి కొంచెం తగ్గిపోయింది. కాలేజ్లో కూడా చేయలే, బట్ చిన్నప్పుడు సింగరేణిలో కల్చరల్ యాక్టివిటీస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి మాకు. చాలా షోలు చేశాను. యువత మేల్కో అని ఒక పెద్ద ప్లే ఉంటుంది, 32 minutes డ్రామా. మీరే హీరో అందులో విలన్ యాసిడ్ తేజ అని. అప్పుడు యాసిడ్ అటాక్స్ ఎక్కువ అయ్యేటి, సో వాటి అవేర్నెస్ కోసం చేసింది. అందులో యాసిడ్ తేజ నెగిటివ్. అన్న మోడర్న్ రామాయణం ఒకటి రాసిండు, అందులో రాముడు నేను, అది కూడా 25 minutes ప్లే. సో అట్లా అడపదప్పుడు దొరికిన సందు దొరికితే నేనే చిరంజీవి అనేటాను ఊర్లో. సో అట్లనే అనేటాను ఊర్లో, నేనే చిరంజీవి. ఆ స్పేస్లో చిన్నప్పటి నుంచి చేసుకుంటే వెళ్ళిపోయాను. బట్ పర్టికులర్గా ఇప్పుడు వెళ్ళి హీరో అయిపోవాలి అట్లా ఏం రాలే. ఐ వాస్ ట్రావెలింగ్. ఆ డ్రామాస్కి కానీ ఆ ప్లేస్కి కానీ ఎవరు డైరెక్టర్? అంటే మా స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ అండి, అది కళ్యాణ్ టీచర్ అని. తను చిన్నప్పటి నుంచే అన్ని స్కూళ్ళల్లో కల్చరల్ యాక్టివిటీస్ చూస్తే రాఖీ సినిమా పాట వేస్తూ ఉంటాడు, చిరంజీవి పాట వేస్తూ ఉంటాడు, సింగర్. మా దాంట్లో మాత్రం ఫోక్ సాంగ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్. చిన్నప్పుడు తిట్టుకునేటోళ్ళం, ఏంది ఏమా బేసిక్ ఎవరికైనా ఏమంటారు, చిరంజీవి పాటకి డాన్స్ చేయాలి కదా, ఏమైంది కుక్కరకో తొలికోడి కూసే అంటుంది, డిఫరెంట్గా వెళ్తుంది ఏంది అని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఆలోచిస్తే ఇఫ్ ఐ లుక్ బ్యాక్ దట్స్ సూపర్. అంటే ఆమెనే మోస్ట్లీ డైరెక్ట్ చేస్తుంది. అండ్ మోడర్న్ రామాయణం ఒకటి అన్న రాసిచ్చింది మొత్తం. అది సూపర్ ప్లే. అది ఏంటిది మోడర్న్ రామాయణం అంటే? అంటే సెటైరికల్ అంటే మళ్ళీ సేమ్ డ్రామా, రాముడు సినిమా సేమ్ డ్రామా. ఆ డ్రామాకి ఏంటంటే సినిమా డైలాగులతో థీమాటిక్. ఇప్పుడు పౌరాణికంలా ఉండదు అసలు, కంప్లీట్ మోడర్న్. అంటే సినిమా డైలాగులను వాడుకొని ఏ సిచ్యువేషన్కి ఏది వాడచ్చు. ఇప్పుడు నేను ఇంతలో డైలాగ్, పోకిర్లో డైలాగ్. సో అట్లా అది రామాయణంలో వాడేవారు. అంతే. ఫర్ ఎగ్జాంపుల్ పోకర్లో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది వాడే పండుగాడు. ఇది రామాయణంలో ఎక్కడ ప్లేస్ చేసేవారు? గరడపక్షి ఉంటుంది, వద్దులేండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదో ఒకటి ఇప్పుడు రాముడు రావణాసుడు డిస్కషన్లో వాడచ్చు. సో అట్లా వాడి చేసింది. మోర్ ఆఫ్ సాంగ్ని కట్ చేసే డైలాగ్, తెలుగు సినిమా డైలాగ్ వాడడం లేట్ అయిపోతుంది. సో అట్లా ఐ డోంట్ నో టు గెట్ ఇన్ దేర్ రైట్ నౌ. అన్న పార్టిసిపేషన్ ఎక్కువ దేంట్లో ఉండేది? అంటే స్క్రీన్ మీద, స్టేజ్ మీద ఉండేదా, స్టేజ్ వెనకాల ఉండేదా? చిన్నప్పటి నుంచే వాడు రాష్ట్రుడు బాగా రాసి పరుపు కింద పెట్టుకునేటోడు. రాష్ట్రుడు పరుపు కింద పెట్టుకుంటాడు, ఎవరు తెలియకుండా. మీరేమో చదివడం లేదు, ఫస్ట్ క్లాస్లో ఎవరికి చెప్పేటోడు కాదు. సో తర్వాత తెలిసినాయి ఇవన్నీ. ఒకరోజు ఓకే, హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఫిలిమ్స్, రైటింగ్ డైరెక్టింగ్ చేయాలనేది. సో చిన్నప్పటి నుంచి వాడు సినిమా, నాకు తెలిసి జగడం అనుకోండి, జగడం చూసి పిచ్చోడే మేము.
దేవదాస్ వచ్చి ఇంకా అసలు ఫిక్స్ అయిపోయింది నేను సినిమా డైరెక్టర్ అవ్వాలి. ఇక అంతే, ఇంకా దాని మించి ఇంకో అవసరం లేదని. సో వాడు చిన్నప్పటి నుంచే కెమెరా బ్యాక్ సైడ్ కూర్చొని డైరెక్షన్, డైరెక్టర్ హీరో రా అనేటాడు చిన్నప్పటి నుంచి. హీరో కాదు, డైరెక్టర్ హీరో అంటాడు. మీకు ఎప్పుడు అనిపించింది అంటే స్టేజ్ షోలు చేసినప్పుడు నా నా కెపాసిటీ, నా టాలెంట్ స్క్రీన్కి కూడా ఉపయోగపడుతుందని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే చిన్నప్పుడు ఉండేది, అంటే ప్రతి ఒడికి ఉంటుంది చిన్నప్పుడు స్టేజ్లకి డాన్స్ చేసే ప్రతి ఒడికి ఉంటుంది. మెయిన్గా నేను అప్పటి నుంచే అనిపించేది యాక్టర్ వచ్చేమో అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కడు తెలుగు స్టేజ్లో ఐడోనో చిన్నప్పుడు ఏదో ఒక పాయింట్లో క్రికెట్ రన్ అవ్వాలనుకుంటాడు, యాక్టర్ అవ్వాలని. ఈ రెండిట్లో 100% వెళ్ళే ఉంటుంది. సో అట్లా నేను కూడా క్రికెట్ రావాలనుకున్నా, యాక్టర్ రావాలనుకున్నా. బట్ ఇంత సీరియస్గా ఎప్పుడు బట్ ఇప్పుడు తర్వాత పెద్ద అయిన తర్వాత ఓకే డన్, ఐ కెన్ బీ వెరీ కంఫర్టబుల్ ఆన్ స్క్రీన్ అనేది తెలిసింది నాకు. యా అంటే మీ మీ ఇద్దరిలో ఎవరి జర్నీ ముందు స్టార్ట్ అయింది? అన్నదే డెఫినెట్లీ. అంటే మీరు అన్న డైరెక్టర్ అవుతున్నప్పుడు పక్క నుంచి మీ ప్రయత్నాలు మీరు చేసేవాళ్ళు? లేదు అన్నతో పాటు లేదు అసలు నెవర్ అన్ననే అన్న అసలు అన్న ఇంటర్ తర్వాతే అసలు సమస్య లేదు అసలు. ఇవాళ ఒకటే రచ్చ ఇంట్లో, అయితే సినిమా డైరెక్టర్ అయితే లేకపోతే ఏదో నువ్వు మీరు ఏమైనా చేసుకోరు, నేనైతే చదవను, నాకు బట్ ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్ అకాడమిక్స్, క్వైట్ అపోజిట్ ఇద్దరం. మీరిద్దరు వాడు చదవకపోయేది, నేను ఓకే బాగా చదివాను, 90% వచ్చేది అన్నింటిలో. సో ఐ వాజ్ వెరీ గుడ్ విత్ అకాడమిక్స్. వాట్ హీ వాజ్ కంప్లీట్లీ ఇంటూ సినిమాస్. ఐ వాజ్ కొంచెం అది అటు ఇటు అయినా నేను బ్యాలెన్స్ చేయాలి ఇల్లు అనే స్పేస్లోనే. ఓకే నేను వెళ్ళాం, చదవాలి, జాబ్ కొట్టాలి. సో ఇట్స్ మోర్ లైక్ అ బ్యాలెన్సింగ్ థింగ్. రైట్ వన్ ఫైన్ డే మీ అన్న వచ్చి ఇంట్లో నేను డైరెక్టర్ని అవుతాను, చదవద్దు సంజయ్ వద్దు, డైరెక్టర్ అవుతా అని చెప్పేసి ధైర్యం చేసి చెప్పేశారు. మీరు అన్నట్టు పెద్ద రచ్చ అయింది. మీరు ఎంత టైం తీసుకున్నారు ఇంట్లో చెప్పడానికి? నేను ఏనాడు అంటే ఏమైపోయిందంటే సార్, ఇప్పుడు అన్న స్టెప్ తీసుకోవడం పెద్ద థింగ్. అవును, ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇప్పుడు నేను తీసుకునే టైంకి నాకు తెలిసి 2020 అప్పటికి దసరా ఓకే అయింది. దసరా ఓకే అయిన తర్వాత నేను చెప్పేసిన ఓకే నేను ఇక వీడితో ఉంటా, చూద్దాం, అన్ననే ఉంటా, ఏదో ఒకటి చేసుకుందాం మంచిగా చేయడం అని. అప్పుడు బట్ అంటే నేను చెప్పడానికి వాళ్ళు ఏం పెద్ద ఆగమాగం అయిపోయింది అయితే ఏం లేదు. ఓకే, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లుంటుంది సార్, అవును, ఒక్కడు ఎదిగింది అనుకో చాలు. ఇప్పుడు మా అన్న ఎదిగిన స్టేజ్కి ఓకే హ్యాపీలీ సెటిల్ అవ్వచ్చు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే. సో పెద్ద భయాలు అయితే లేవు. రైట్. ఇప్పుడు మా అన్న స్టెప్ తీసుకునేటప్పుడు ఇట్స్ టఫ్ థింగ్ కదా, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే ఇంట్లోంచి ఫస్ట్ స్టెప్ పడడమే చాలా కష్టం, రెండో అడుగు ఈజీ, ఇట్స్ నాట్ దట్ టఫ్. మీరు కూడా చెప్పడానికి ధైర్యం ఉండదు, అన్నలాగే సక్సెస్ అయ్యాడు కదా, ఆ ధైర్యం ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళు కూడా చిన్న భరోసా, అటు ఇటు అయినా పెద్దోడు తీసుకుంటారు. అవును. సో అట్లా అన్న జర్నీ దసరా నుంచి మాకు తెలుసు. అంతకు ముందు ఏంటి, అంత ముందు పడిన స్ట్రగుల్ ఏంటి? మీరు కానీ అన్నయ్య కానీ? అన్నదే నాది లేదు, దసరాకి ముందు 12 years ఐ థింక్. 2011 నుంచి అంతే. 12 years ఆఫ్ జర్నీ ఆఫ్ బికమింగ్ అ డైరెక్టర్. ఇట్స్ నాట్ ఓవర్ నైట్లో అయిపోయింది అయితే కాదు. బట్ సుకుమార్ సార్ దగ్గర జాయిన్ కావడానికే 5 years తిరిగిండు. సుకుమార్ సార్ దగ్గర ఎట్లయినా సుకుమార్ సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని. అక్కడ జాయిన్ అయ్యి 2 సినిమాలు చేసి తర్వాత కథ రాసుకొని నాన్నగారికి చెప్పి. సో ఇట్స్ 12 years ఆఫ్ జర్నీ. ఇట్స్ వెరీ టఫ్ చూసుకుంటే. ఇప్పుడు ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఇట్స్ డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ థింగ్. వాడు ఏదైతే సాధించిండో ఈరోజు, ఇప్పటి కూడా అప్పుడప్పుడు ఆలోచించుకుంటే ఎట్లుండే పరిస్థితులు, ఎవడోడు ఏమేమి కమెంట్లు చేసిండు, ఎవడోడు ఎట్లా మాట్లాడేటోళ్ళు, ఇప్పుడు సడన్గా థింగ్స్ ఎట్లా మారిపోయినాయి. సో ఎవ్రీథింగ్ విల్ చేంజ్, బట్ ఇట్స్ అ టఫ్ జర్నీ. దసరా ఛాన్స్ వచ్చిన తర్వాత ఇంట్లో పొజిషన్ ఎలా ఉంది ఆ రోజు, గుర్తుందా ఏమన్నా? షాక్ అందరూ. దసరా ఛాన్స్ వచ్చినప్పుడు అంటే ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలే. అంటే మా నాన్న డ్యూటీ పోయి వచ్చిండు. నాన్న సింగరేణిలో లారీ డ్రైవర్. డ్యూటీ పోయి వచ్చిన తర్వాత చెప్పిండు, ఇట్లా ఫోన్ చేసి చెప్పిండు. చెప్తాను వాళ్ళకి ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలే. ఒక సినిమా చేస్తున్నాడు, ఈ డైరెక్టర్ అయిపోయాడు అంటే అవుతాడని నమ్మకం అందరికీ ఉంది. ఎందుకంటే వాడు మొండోడు, వాడు అనుకున్న సాధిస్తాడు ఎప్పుడైనా ఎనీడే. సో ఇట్ వాస్ ఎవరికి ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలే. ఐ వాస్ లిటిల్ మోర్ హ్యాపీ. ఫ్రెండ్స్తో ఆరేమో అయిపోయింది రాబాయ్ ఎట్లుండే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎవరిని అడిగినా ఇప్పుడు ఏంటి అని ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగినాడా, నీ డ్రీమ్ ఏంటంటే మా అన్న డైరెక్టర్ రావాలి, అదే నా డ్రీమ్. మీ డ్రీమ్ కూడా అదే అంతే. దాని మించి ఏనాడు పర్సనల్గా ఎవడో చూడలే మా ఇంట్లో. మా నాన్న కానీ మా అమ్మ కానీ ఏదైనా వాడు సెటిల్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే వాడు ఏం చేసేది సంథింగ్ బిగ్గర్ డెఫినెట్లీ. ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ థింగ్. వాడు డైరెక్టర్ రావాలి ఫస్ట్ వాడు డైరెక్టర్. ఇల్లు మొత్తం అట్లనే ఉండేది. బట్ వాడు ఏదైతే కొట్టినప్పుడు ఇంకా
ఇక అంతే ఆ స్టేజ్లో నిజంగా చెప్పాలంటే పెద్ద అసలు వీ డోంట్ నో హౌ టు రియాక్ట్. మరి చిరంజీవి గారితో ఇంకా ఆ రోజు ఒక ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. చిరంజీవి గారు మీ అన్న పక్క పక్కన నిలబడి ఒక ఫోటో బయటకు వచ్చింది. మరి ఆ రోజు ఏం జరుగుతుంది ఇంట్లో? ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు మా ఫ్యాన్. డాడీ మెయిన్ కలిసి మా డాడ్లో ఎగ్జైట్మెంట్ బేసిక్ ఆయన కూడా ఎక్కువ చూపించాడు. ఈజ్ ఆల్సో వెరీ కామ్. బట్ చిరంజీవి సినిమా అనే రోజు మాత్రం ఇంకా అసలు వేరే లెవెల్ హ్యాపీనెస్. అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లే ఆయనకి. ఫోన్లు వస్తున్నాయి ఊర్లో నుంచి, మనోడు చిరంజీవితో సినిమా వేసుకుని. సో అది బిగ్గెస్ట్ థింగ్. ఆ రోజు మా పేరెంట్స్ నాకు ఇంకా గుర్తారు. అది అయిపోయిన తర్వాత నేను, మమ్మీ, డాడీ, అన్న, వదిన అందరం డిన్నర్ పోయినాం. డిన్నర్లో 10 నిమిషాలు ఎవడేం మాట్లాడుకోవట్లే. జస్ట్ నవ్వుకుంటున్నాం. మా అన్న ట్విట్టర్ చూస్తుండో, నేను ఫోన్ చేస్తున్నా, మెసేజ్లు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, మా నాన్న ఫోన్లు మాట్లాడుతుండో, మా అమ్మ తిను అంటుంది. సో ఇట్స్ మ్యాజికల్. సూపర్ ఎక్స్పీరియన్స్. అది యాక్చువల్గా అలాంటి అనౌన్స్మెంట్ ఒకటి వస్తుందని చెప్పేసి చాలామందికి తెలియదు. మీడియాలో ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి తెలియదు. నాకే తెలుసు. అలా మీకు తెలియదు. నాకు సాయంత్రం 7 అనౌన్స్మెంట్ వస్తుంది. 4 మెసేజ్ చేసింది సర్ప్రైజ్ అని. ఏందిరా ఏం సర్ప్రైజ్ చెప్పురా బాబు అంటే, బాస్తో సినిమా అని పెట్టేసింది. సో ఎవరికి చెప్పలే, వాడు కూడా సైలెంట్గా అనిచ్చేసి. అదొక పెద్ద అచీవ్మెంట్. మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యారు అవును, చిరంజీవి పాటలకి డ్యాన్స్ చేస్తున్న మీ కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మీ అన్న స్ట్రైట్ అవే చిరంజీవి గారితో ఒక సినిమా చేయడం వరకు ఒక సర్కిల్ అయినట్టు అనిపిస్తుంది. దసరా సినిమాలో మీ ఇన్వాల్వ్మెంట్ కానీ మీరు చేసిన కృషి కానీ ఏముంది దసరా సినిమా? ఏం లేదు యాక్చువల్లీ. వాళ్ళే చిన్న థింగ్స్. ఇప్పుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ అడిగేటప్పుడు అంతే. సంతోష్ నారాయణకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పంపాలంటే అది మొత్తం స్క్రిప్ట్ అంతా ఇంగ్లీష్లో టైప్ చేయాలి. అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏం కాదు, అప్రెంటిస్లా ఉండేటాను. ఇట్స్ నాట్ లైక్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దసరాకి ప్రతి సీన్ రిహార్సల్లా చేస్తాడు, బ్లాకింగ్ కోసం చెక్ చేసుకోండి. అసిస్టెంట్ డైరెక్టర్సే. ఇప్పుడు నేనే నాని, ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ కీర్తి, ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ దీక్షిత్, మేమందరమే. సో అట్లా వేసుకునేటప్పుడు ఐ యూస్ టు డు ఎవ్రీ సీన్. నేనే నాని అది చెప్పేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరు దసరా థీమ్ అంతా, అరే నేనైతే నాని, నువ్వు కీర్తి, నువ్వు దీక్షిత్. సో అట్లా వేసుకుంటా అవే తప్ప పర్టికులర్గా ఏనాడు ఇది అది అని ఏంటి ఇలా సెట్లో ఉండేవారా డైలీ. అంటే స్లాంగ్ మా ఊరిదే కదా, సో అట్లా స్లాంగ్ కోసం కానీ చిన్న ఇప్పుడు దీక్షిత్ ఉన్నాడు, దీక్షిత్ దేవన్ ఆడిషన్ నేనే చేస్తాను. మనోడికి డైలాగ్లో స్లాంగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాంటి చిన్న థింగ్స్ తప్ప ఇట్స్ మేజర్ కాంట్రిబ్యూషన్ నథింగ్, లిటరల్లీ నథింగ్. పారడైజ్ విషయంలో ప్యారడైజ్ అసలు ఒక్కరోజు సెట్ పోరాని కావాలనే ఉన్నాయి సార్. ఎందుకు అంటే దసరాకి ఏమైందంటే ఇనిషియల్ స్టేజ్ నుంచి ఉన్న లైన్ నుంచి కథ, డైలాగ్ పార్ట్ ప్రతి ఒక్కటి చూసినా థియేటర్లో పోయే వరకు ఆ కిక్ పోతుంది. రైట్. ముందే తెలుసు ఆ నెక్స్ట్ సీన్ ఏందో నాకు తెలుసు. సో ఎంజాయ్ చేయలేకపోతున్నాను. సో నేను వాడికి అన్నకు కూడా అదే, అరే ఈసారి మాత్రం నేను అసలు నీ జోలికి రాను, నీ సెట్కి రాను, అసలు నీకు థియేటర్లో చూడాలని ఉంది. ఈసారి ఫిక్స్ నేను ప్యారడైజ్ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తాను. అసలు నాకు ఏం చెప్పకు, అప్పుడప్పుడు వచ్చి ఎగ్జైట్మెంట్లో నీకు చూపిస్తాడు. ఇజ్జుడు అర్థం నాకు అసలు చూపించకు, నేను చూడాను, నేను డైరెక్ట్ థియేటర్లో వస్తాను. థియేటర్. సో అది చిరంజీవితో సినిమాను కానీ మీకంటూ ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా, ఎలాంటి సినిమా తీస్తాడు అన్న, కథ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, ఇలాంటి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. బేసిక్గా చిరంజీవి ఫ్యాన్ కాబట్టి. మరి అది తెలుసుకున్నారా? ఎలాంటి కథ, ఆయన ఎలా కనిపిస్తారు, ఇవన్నీ తెలుసుకున్నారా యాజ్ ఏ ఫ్యాన్గా? తెలుసుకుందా, బట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. రైట్. పోనీ ఒక మాటలో మీ ఎగ్జైట్మెంట్ ఒక మాటలో చెప్పాలంటే, ఇష్టమైన హీరో మీ అన్న కాంబినేషన్. నేను ఏం చెప్పకూడదండి, రైట్, ఇట్స్ బెటర్ నాట్ టు గెట్ దట్. బట్ వాడు ఏది చేసినా, వాడు ఎప్పుడైనా నాకైతే ఒకటే తెలుసు, అన్న గురించి నాకు తెలుసు, వాడు 6 కొడుతాడు. సింగిల్ 4 6 అదైతే చెప్పాలి 100%. కానీ మీ అన్న గురించి బయట ఏం చెప్తారంటే చాలా మొండోడండి, ఎవ్వరి మాట వినడు, హీరో మాట, నిర్మాత మాట, ఎవ్వరి మాట వింటే సినిమానే తనకి అన్ని. అవును, అంత మొండిగా ఉంటాడు నిజంగా. అంతే. ఇప్పుడు అంటే మొండోడు అదైతే డెఫినెట్లీ. వర్క్ స్పేస్లో అయితే అసలు నాకు తెలిసి ఇప్పుడు వాడిని చూస్తే మీకు అర్థమైద్ది. ఒక 10 కిలోలు తగ్గిపోయాడు, కళ్ళ కింద మొత్తం నల్లగైపోయింది. అసలు ఎట్లున్నాడంటే మనిషిని చూస్తే కొంచెం తినరా, పడుకోరా, ఏం లేదు వాడికి. సినిమా తప్పు ఇంకోటి ఉండదండి. అంటే పని రాక్షసులు అంటారు చూసినా, ఆ స్పేస్ వాడు ఒక హిట్లర్. పని దగ్గర అయితే హిట్లరే. అదే అంటే నువ్వు హిట్లర్ రా నాయన, వినడు, ఎవరు చెప్పినా వినడు. వాడికి సినిమా విత్ ఇన్ ద ఫ్రేమ్లో ఏం చేయాలో ప్రతి మినిట్ దాని గురించి ఆలోచిస్తాడు. నాకు తెలిసి దసరా రిలీజ్ అయిన 3 డేస్కేమో నెక్స్ట్ సినిమా గురించి సిట్టింగ్లో ఆడుతూనే ఆడి పెళ్ళి ఉండేది.
పెళ్ళి వరకు ఉండరా అనుకున్నా. తర్వాత పెళ్ళి అయిన 1 వీక్‌కి స్టార్టెడ్. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి ఇక మళ్ళీ వర్కే. ఇక అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క 1 డే బ్రేక్ లేదు. 24 అవర్స్ దాని మీదే ఉంటాడు. సినిమా సినిమా సినిమా. సో యా యాక్టింగ్ అంటే ఇంత క్రేజ్ ఇంత ఇష్టం ఉండి అడిగారా అన్నయ్యని నాకు నాకు క్యారెక్టర్ రాయి అని? లేదు వాడికి అంటే వాడికి తెలుసు చిన్నప్పటి నుంచే వీడు చేస్తాడు, వీడికి యాక్టింగ్ అయితే వచ్చు. అది ఏనాడు క్వశ్చన్ చేయలేను నన్ను. వీడు చేయగలుగుతాడా అనేది అయితే లేదు, వీడు చేస్తాడని నమ్మకం ఉంటుండే. బట్ ఎప్పుడు అడగలే యాక్చువల్ నేను, అరే నాకు ఇది 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 అని. ఆయన ఎవరు రాష్ట్రం. సరే, ఈ సినిమాలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది అసలు? ఎలా ఎలా మొదలైంది ఈ జర్నీ? కేజీక్యూ దసరా అయిపోయిన తర్వాత రామ్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు నా ఫ్రెండ్. వాడికి ఒక డెమో, నీ టీమ్ దసరా టీం, వాడు ఒక డెమో తీస్తున్నా. నన్ను అడిగాను, మా డెమో చేయాలి. నేను ఓకే రా చేసేద్దామని ఆ డెమో చేసినాం. అది సుధాకర్ సార్కి షేర్ చేసాను. అది సుధాకర్ సార్ కిరణ్, ఎందుకంటే అప్పటికే వాళ్ళు జాకీ కోసం వెతుకుతున్నారు. కింగ్ దొరికిండు, క్వీన్ దొరకలే. జాకీ కోసం ఇద్దరు ముగ్గురు అనుకున్నారు ఫస్ట్. యాక్చువల్ ఒక 2 ఐ డోంట్ నో సమ్ థింగ్స్ హ్యాపెన్ విత్ ఇన్ కిరణ్ అండ్ హిమ్, మిస్ అయిపోయింది అది. తర్వాత అప్పటికి వెతుకుతున్నారు. అప్పుడు సుధాకర్ మనోడు ఉన్నాడు, ఇట్లా శ్రీకాంత్ తమ్ముడు ఒకసారి చూస్తావా అని అన్నాడు. అడిషన్ చేద్దాం చూద్దామని అన్నాడు. ఎందుకంటే ఆ మనిషిని తీసి ఒప్పుకోడు ఎవరికి. అసలు నచ్చపోతే అసలు డే 1 డైరెక్ట్ చెప్పేశాడు. పిలిచిండు, చూసిండు, వరుస 3 days పిలిచిండు. 3 days డిఫరెంట్ ఒక్కొక్క సీన్ చేయించిండు. అట్లా వచ్చేసింది. సెట్ డన్, నువ్వు చేసేయచ్చు. ఏమనిపించింది సెట్లో ఏమనిపించింది? ఎందుకంటే అంటే ఎలాంటి ఈ కథకి అడాప్ట్ అవ్వడానికి కానీ ఆ క్యారెక్టర్కి అడాప్ట్ అవ్వడానికి కానీ ఎంత టైం పట్టింది? అడాప్ట్ అయిన వీ యూస్ టు డిస్కస్ ఎ లాట్. ఇప్పుడు షూటింగ్కి వెళ్ళక ముందు ఐ హ్యాడ్ 6 months ఆఫ్ డిస్కషన్స్ డైలీ విత్ కిరణ్. అంటే యూజువల్గా నేను ఎక్కువ అడుగుతూ ఉంటాను క్వశ్చన్లు, ఇది ఏంది ఇది ఏంది ఇది ఏంది. సో కిరణ్ కూడా ఏమంటాడంటే లైక్ పెద్ద ప్రిపరేషన్ లా కాకుండా సెన్సిబుల్ ఎనఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఎమోషన్ ఇస్. ఈ సిచ్యువేషన్లో ఇది వాడు ఫీల్ అయ్యేది ఇది అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ముందు నుంచే. సో ఏనాడు కూడా ఆయన ఇప్పుడు ఏంది దీన్ని ప్రిపేర్ ఏనాడు చెప్పలా. సీన్ డిస్కస్ చేసేటప్పుడే నా పర్స్పెక్టివ్ నేను చెప్పేటాను, అన్న ఇది ఇట్లనా అది ఇదని. తిట్టేటోడు ఇది కాదురా భయ్ అది ఇదని తిడతాడు కానీ ఆయనకు అర్థమయ్యేది ప్రతి డే. సో ప్రిపరేషన్ అంటే వీ యూస్ టు డిస్కస్ ఎ లాట్, మోర్ ఆఫ్ డిస్కషన్స్. కంఫర్టబుల్ చేయడానికో మరి ఐడోనో, వీ యూస్ టు డిస్కస్ ఎ లాట్. దీక్షిత్తో ముందు నుంచి బాగుండింది. దీక్షిత్ అది ఈజీ అయిపోయిందా మీకు సెట్లో? చాలా ఈజీ యాక్చువల్లీ, వెరీ మచ్ కాదు. దీక్షిత్ ఎందుకంటే ముందు నుంచే పరిచయం కదా. ఆల్సో మరి ఇప్పుడైతే జాన్ దగ్గర ఇద్దరం ఏదన్నా మీ ఇద్దరమే షేర్ చేసుకుంటాం వాట్ ఎవర్ థింగ్స్. సో మనతో చేయడం ఎప్పుడైనా కంఫర్టబుల్ స్పేస్. ఏంటి కథ ఇంతకీ? ఫ్రెండ్షిప్ గురించా, వాళ్ళ మధ్య ఉన్న దూరం గురించా, ఏంటి అసలు కథ ఒక మాటలో చెప్పాలంటే? అన్నీ కనిపిస్తున్నాయి ఆ ట్రైలర్ చూస్తుంటే. కథ అది మదం, ఆశ్చర్య, కామ, క్రోధం అంటారు కదా. అవును. ద బేసిక్ 4 ఎమోషన్స్. ప్రతి మనిషిలో ఉండే ఒక 4 ఎమోషన్ని కరెక్ట్గా డీల్ చేయకపోతే వాటి వల్ల ఫేస్ అయిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇంటర్నల్ స్ట్రగుల్. కిరణ్ ఎప్పుడు కనెక్టెడ్. దావుద్ ఎట్లయింది అనేది చాలా సినిమాలు ఉన్నాయి. కానీ వాడు పిల్లలతో ఎట్లుంటాడు, వాడి గర్ల్ ఫ్రెండ్తో ఎట్లుంటాడు, వాడి బెస్ట్ ఫ్రెండ్తో ఎట్లుంటాడు, వాడి ఎమోషన్స్ ఏంటి, వాడి కోపం వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, వాడు తీసుకున్న డిసిషన్ వల్ల ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ ఎమోషనల్ సైడ్ ఆఫ్ ఏంటి, వాడి ఎమోషన్స్ ఏంటి బేసిక్. ఒక రూత్లెస్గా బతికేటోడికి వాడు ఎంత మూర్ఖుడైనా ఇంటికి వెళ్ళి పిల్లల దగ్గర అన్నం పెట్టాను అంటాడు. అడవి కూడా అడవి అలుగుతుంది, నువ్వు ఎంత కాదన్నా. నువ్వు గ్యాంగ్స్టర్ అని చెప్పి వాడు అలగకుండా ఉండదు, అలుగుతుంది, దాన్ని కూడా చీరలు కొనిస్తాడు. సో ఆ స్పేస్ బయట నుంచి కాదు, ఇన్సైడ్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రగుల్. రైట్. ప్రతి క్యారెక్టర్కి ఇంటర్నల్ స్ట్రగుల్స్ మీద డిస్కస్ చేసే సినిమా. అంటే గ్యాంగ్స్టర్ కథలు చాలా వచ్చాయి, వాటితో పోలిస్తే ఏంటి దీంట్లోని స్పెషాలిటీ? ఇట్స్ స్క్రీన్ ప్లే అండి, డెఫినెట్లీ. ఇప్పుడు లీనియర్ వెళ్ళదు సినిమా, చాలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే అంటారు. ఓపెనింగ్ అని క్లోజింగ్ అని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ యూఎస్బీ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఇంత డెప్త్ ఎమోషనల్స్ గురించి మాట్లాడినప్పుడు ఎంతగానో ఇప్పుడు బోరింగ్గానే ఉంటుంది. రైట్. మేబీ పీపుల్ విల్ వాచ్ లేటర్. బట్ ఆయన ఫిక్స్ అయిన ఏంటంటే దీనికి ఇంట్రెస్టింగ్ చేయడానికి స్క్రీన్ ప్లే ఏబిసిడి అని చెప్పకుండా డిబిఏసి అంటాడు. రైట్. సో అట్లా ఏం చెప్పినా ఇంట్రెస్టింగ్ వేలో చెప్పాలి. ఇంట్రెస్టింగ్ వేలో చెప్పాలనేది మెయిన్ థింగ్. కేకే విషయానికి వస్తే సర్ప్రైజ్ అందరికీ ఒక షాకింగ్ అనమాట. కేకే
అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకుముందే ఒక ప్రెస్ మీట్‌కి వచ్చి మాట్లాడి వెళ్ళిన వ్యక్తి సడెన్‌గా అలా అయ్యేసరికి మాకే ఎంత షాకింగ్‌గా ఉంటే, కలిసి వర్క్ చేసి, కలిసి ఒక ట్రావెల్ చేసిన మీరు అందులోంచి బయటికి రావడానికి ఎంతకాలం పట్టింది? ఇట్స్ అంత కాలం అని కాదు. ఇప్పటికి కూడా, ఈరోజు కూడా ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ 1½ మంత్ నుంచి ఇందులోనే చూసుకుంటున్నాం కాబట్టి అందరం. ఈరోజు కూడా ఎక్సైట్మెంట్ కంటే కూడా ఎక్కడో ఆ మనిషి ఉంటే బాగుండేదేమో. డ్రైవర్ లేకుండా పడవ తోలినట్టుంది మాకు అందరికి. బట్ ఎక్కడో ఆ మనిషి ఉండాల్సిందేమో. అందుకే దీన్ని కూడా నా డెబ్యూ అట్లా కాకుండా కిరణ్స్ ఫేవర్. అతని కోసం మనం నమ్మినందుకో, మా అందరూ నమ్మినందుకో ఏమైతే చేయగలుగుతామో అది చేయాలనేదే మెయిన్ థింగ్. అందుకే ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకురావాలని కూర్చొని షూటింగ్ అంతా షూటింగ్ ఫినిష్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ వరకు. ఆ పోస్ట్ ప్రొడక్షన్ అప్పటికే 8 months హాస్పిటల్లో ఉన్నాడు. అందుకే డిలే అయింది సినిమా. బయటికి వచ్చి సెట్ చేస్తాడు అనుకున్నాం. బయటికి వచ్చాడు. వచ్చిన మళ్ళీ 15 days మళ్ళీ ప్రాబ్లం, మళ్ళీ వెళ్ళాడు. సో ఇట్ వాస్ టఫ్ ఫర్ హిమ్. అంటే సెట్‌లో ఉన్నప్పుడే ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? సెట్లో ఉన్నప్పుడు ఎక్కువ లేవు. ఆయనకు ముందే చిన్న సర్జరీ అయింది. సో దాని త్రూ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ. అది ఇప్పుడు చెప్పగలం. ఓకే. కాకపోతే ఏంటంటే అందులోంచి బయటకు రావడానికి అందరికీ టైం పడుతుంది. డెఫినెట్లీ. ఇప్పుడు చూస్తుంటే ట్రైలర్ చూసి వస్తుంటే అవును కదా, ఇంత సడన్గా ఎందుకు జరిగి ఉంటుంది అనేది ఇప్పటికి మళ్ళీ ఇంకో షాక్. ఎప్పుడు విన్నా అది, ఎప్పుడు చూసినా అది షాకింగ్ మూమెంట్ లాగా ఉంటుంది. ఐ థింక్ మేము ఇప్పుడు వెడిట్లో కూర్చున్నప్పుడు కానీ నేను మా అసిస్టెంట్ డైరెక్టర్ రాజా అని ఉంటాడు, అదే కానీ మా ఈపీ శేఖర్, శ్రీకాంత్ రామశెట్టి, ఇప్పుడు మేము అందరం చూసుకుంటున్నాం. ఎవ్రీడే నాకు తెలిసి ప్రతిరోజు మేము అనుకుంటాం కిరణ్ గురించి ఉండాల్సింది ఈ మనిషి. ఎందుకంటే ఆయన చాలా విషయం లైఫ్లో ఏదైనా ఫేస్ చేస్తాడు, ఆ టఫ్ గై. బట్ ఇక్కడ ఎందుకు ఓడిపోయిండు? ఆ రోజు ప్రెస్ మీట్లో చూసిన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. మళ్ళీ ప్రెస్ మీట్ వీడియోస్ చూస్తుంటే, విజువల్స్ చూస్తుంటే ఏంటి ఇది ఎలా జరిగింది అనిపిస్తుంది. యాజ్ ఎ డైరెక్టర్గా కేకే స్ట్రెంగ్త్ గురించి చెప్పండి. రైటింగ్ డెఫినెట్లీ ఈజ్ అ ఫెంటాస్టిక్ రైటర్. డైలాగ్లో మీరు సినిమా కూడా చూసుకుంటే అవును, ట్రైలర్ చాలా డైలాగులు బాగా అనిపించాయి. డెఫినెట్లీ. ఇప్పుడు ఈ సినిమాలో మీరు చూసుకుంటే ప్రతి సీన్లో, ప్రతి డైలాగ్లో ఎస్పెషల్లీ ఫిలాసఫీ చెప్తాడు, లైఫ్ యొక్క ఫిలాసఫీ చెప్తాడు. అంటే అది అబ్జర్వ్ చేస్తే ఓకే ఏం చెప్పాలనుకుంటున్నాం మనకు అర్థం. అంటే మనకు మేడం హీ హ్యాస్ అ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ సొసైటీ అండ్ స్టాండర్డ్స్ అండ్ థింగ్స్. సో అది మీకు రైటింగ్లో అతని స్ట్రెంత్ అదే. ఈజ్ అ వెరీ 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 గుడ్ రైటర్, చాలా మంచి రైటర్. ప్రీ క్లైమాక్స్లో కొన్ని డైలాగులు అయితే అసలు వెరీ లైఫ్ చెప్తుంది. చాలా మెటాఫర్ కూడా ఉంటుంది. నేను అదే అన్నా. అంటే డెప్త్ ఉంది అంటే ఆలోచించితే చాలా డెప్త్ రాసిండే ఏంటి ఇది అని అనిపిస్తుంది. మణిరత్నం గారి సినిమాలు కూడా వర్క్ చేశారు కదా అన్న. మన ఓకే బంగారం నుంచి PS2 వరకే ఈజ్ మనీ సార్స్ రైటింగ్ టీమ్. తెలుగు అన్నీ మనలో రాస్తాడు ఓకే బంగారం నుంచి. నవాబ్ అయితే విజయ్ సేతుపతి డబ్బింగ్ చెప్పింది కిరణే. అవునా? ఓకే. చాలా మందికి తెలియదు. మస్తు ఉంటుంది అందులో డబ్బింగ్. విజయ్ సేతుపతి చాలా ఆర్గానిక్గా ఉంటుంది. సో అందులో డబ్బింగ్ చెప్పింది కూడా కిరణ్ అన్నాయి. ఓకే, సూపర్. ఈ విషయం చాలా మంది తెలియదు. చాలా మంది. మణిరత్నం గారికి చాలా పెద్ద ఫ్యాన్ ఏమో కదా ఆయన. ఈజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మనీ సార్. మనీ సార్, ఆర్జీవి, చాలా మంది, విశాల్ భరద్వాజ్, యూస్ టు హ్యావ్ చాలా డిస్కషన్స్. ఏం మాట్లాడుకునే వాళ్ళు అంటే షూటింగ్ లేదు ఇవాళ, మనకి సినిమాకి సంబంధించిన వర్క్ లేదు అనుకున్నప్పుడు మీరు కేకే ఏం మాట్లాడుకునే వాళ్ళు? ఎలాంటి విషయాలు డిస్కషన్? చాలా చెప్తాడు ఆయన. అంటే ఆయన ఐడియాలజీ చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఏ టాపిక్ అయినా, వీట్ ఎనీ టాపిక్, హ్యాస్ ఏ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్. రైట్ ఆర్ రాంగ్ అని పక్కన పెడితే ఆయనకంటే ఒక స్టాండ్ ఉంటుంది ప్రతిదాన్ని. సో వీ టు టాక్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. సినిమా అయితే ఇంకా అసలు భయంకరంగా మాట్లాడడం. ఆర్జీవి గురించి అయితే ఇంకా మనడు ఆర్జీవి పిచ్చ ఫ్యాన్. సో సత్య కంపెనీ వీటి గురించి ఎక్కువ మాట్లాడుకునేటోళ్ళం. సో ఐడియాలజీ కూడా అలాగే ఉంటుందా ఆర్జీవి లేదు దగ్గరలో? నో ఐడియా అంటే లైక్ కొంచెం రెబల్ ఉన్న ప్రతి ఒక్కరు ఆర్జీవి కాదు, కానీ ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెంట్ స్టాండర్డ్స్. కిరణ్ ఇస్ అ డిఫరెంట్ మీడియం, ఆర్జీవి సార్ ఇస్ అ డిఫరెంట్. సో బట్ హ్యాస్ దర్ ఓన్ స్టాండ్ ఆన్ ఎవ్రీథింగ్. ప్రతి దాని మీద బలంగా నిలబడతారు ఏదన్నా. ఇప్పుడు సినిమాలో కూడా ఓపెనింగ్ ఒక వాయిస్ ఓవర్తో అది కిరణ్ అన్న ఫోన్లో రికార్డ్ చేసింది. ఇప్పుడు అదే
ఉంచుతున్నాం. సినిమా ఓపెన్ అయ్యేది కిరణ్ వాయిస్లో ఓపెన్ అయ్యింది. ఆయన ముందే చెప్పేస్తారు వాయిస్ ఓవర్ అది జస్ట్ రఫ్కి చెప్పాడు చెప్పుకుంటారు. అదే. ఫీల్ కోసం. బట్ ఇప్పుడు అది ఎంతమంది ఆర్టిస్టులు వచ్చి చెప్పినా నచ్చట్లే. ఇదే ఉంచుదాం, కొంచెం మిక్సింగ్లో ఫైన్ ట్యూన్లో అవి ఇవి చేద్దాం కానీ ఫీల్ అయితే ఇదే. ఇప్పుడు ఈయన ఇచ్చే ఫీల్ ఎవరికి పెట్టలే. వెరీ గుడ్ వాయిస్ ఓవర్. అంటే చాలా రేర్. ఆయన ఆయన వాయిస్ దొరకడం కూడా ఇప్పుడు మీకు రేర్. అది ఉంది నా ఫోన్లో, అవును. అందుకే అది వాడుతున్నాం. రైట్, సూపర్ సూపర్. ఆయన వాయిస్ కూడా బాగుంటుంది, కొంచెం బేస్ బాగుంటుంది. బేస్లో. సార్, ఇంత నాలెడ్జ్ ఉండే సినిమాల మీద ఇంత ప్యాషనెట్గా ఉన్న కేకేకి ఎందుకు హిట్ పడలేదంటారు? నేను ఎప్పుడు అనేటోడిని అన్నతో, ఎక్కడో నీ మిస్టేక్ ఉందన్న అంటే ఆయన ఒకటి అంటే నాకు కిరణ్ గురించి ఒకటే చెప్తా. ఇప్పుడు ఎవరు అడిగినా కిరణ్ గురించి తెలిసిన వాళ్ళు కానీ కేజేక్యూ సెట్లు కానీ కోపిస్టు, అమ్మ తట్టుకోలేం, కొడతాడు, తిడతాడు, అరుస్తాడు, విసిరేస్తాడు ఇది అంటారు. ఈజ్ క్రూయల్ డెఫినెట్లీ, ఈజ్ హార్డ్, బట్ ఈజ్ హార్డ్ ఆన్ హిమ్సెల్ఫ్ మోర్. తన మీద తనకే ఈజ్ వెరీ క్రూయల్ టు హిమ్సెల్ఫ్. మేబీ ఆ ఒక్క పాయింట్ని కనుక మనోడు మార్చుకొని ఉండుంటే హీ కుడ్ హ్యావ్ బిన్ అ వెరీ గుడ్ రైటర్, డైరెక్టర్ టుడే. చాలా చెప్పాను అన్నకి, ఎక్కడ అన్న నువ్వు ఒక బ్యారియర్ని బ్రేక్ చేసి ముందుకెళ్ళి నీ వాయిస్ని తీసుకొచ్చిందంటే బికాస్ హీ వాజ్ వెరీ నేను చేసిన, నేను రాసుకుంటున్నా అని జనాలు నచ్చదు ఈ స్పేస్లో ఉన్నాడు అని. ఎక్కడో మేబీ హీ హిమ్సెల్ఫ్ రూయిన్డ్ ఇట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సెట్లో ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు మీరు చెప్తున్నట్టు చాలా హార్డ్, క్రూయల్ అంటున్నారు కదా. ఈజ్ టఫ్ సెట్లో ఇప్పుడు కూడా డెఫినెట్లీ. ఇది ఈ సినిమాకి సంబంధించిన కూడా ఈజ్ టఫ్, ఈజ్ వెరీ స్ట్రిక్ట్ విత్ ఎవ్రీథింగ్, ఈజ్ వెరీ టఫ్. డెఫినెట్లీ. ఆయనతో డీల్ చేయడం కూడా, ఆయనతో ఓకే అనిపించుకోవడం కూడా టఫేనా మీకు యాజ్ యాక్టర్గా? అంత టఫ్ ఏమనిపించదు. అంటే యాక్టర్ స్పేస్ని డిస్టర్బ్ చేయడు ఆయన ఎప్పుడు. యాక్టర్ స్పేస్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయడు. సో ఆయన మానిటర్ చేయడు. ఇక పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇక్కడ నుంచి వస్తాడు, ఇట్లే వస్తాడు, ఓకేనా నాట్ ఓకేనా అని. నేను అసలు ఎంటైర్ ఫిల్మ్లో ఒక్కరోజు కూడా మానిటర్ చెక్ చేయాలి. కానీ ఇప్పుడు డైరెక్టర్లు అంటే మానిటర్ దగ్గర కూర్చుంటారు మామూలుగా. బట్ ఈజ్ లిటిల్ ఓల్డ్ స్కూల్. రైట్. మణిరత్నం గారి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మరి కేకే టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్, అది ఈ సినిమాలో ఎంతవరకు రిఫ్లెక్ట్ అయిందా? కేకే ఈజ్ వెరీ గుడ్ విత్ మ్యూజిక్ సెన్స్. ఇప్పుడు కేడీ కూడా చూసుకుంటే ఇట్ హ్యాస్ వెరీ గుడ్ మ్యూజిక్. ఈ సినిమాలో కూడా కిరణ్ ఉన్నప్పుడే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మోస్ట్ ఆఫ్ ద థీమ్స్ అవన్నీ అయ్యాయి. సో హీఈస్ వెరీ గుడ్ విత్ మ్యూజిక్, అదైతే చెప్పగలుగుతా. సరే, ఈ ట్రైలర్ చూసిన తర్వాత అన్నేమన్నారు? ఈ లైక్ ఇట్. అన్నకు నచ్చింది యాక్చువల్లీ. అన్నకి బిట్స్ అండ్ పీసెస్ తెలుసు కథ. అన్నాడు డ్రామా ఇది వర్క్ అయితే మామూలు వర్క్ అవ్వదురా, బికాస్ కథ ఉంది చాలా రోజుల తర్వాత, ఈ మధ్య కథలు లేవు కదా, దాట్స్ అ వెరీ గుడ్ స్టోరీ. సో హీ లైక్ ఇట్. మోర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుందా ఈ సినిమాలో? ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు అన్నీ బాగుంటుంది ఉంటుంది. ఫ్రెండ్షిప్ కానీ మోర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుంది. అండ్ దానికి ఎక్కువ చెప్పలేము కానీ. జానర్లో వచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? దీని ఒక గ్యాంగ్స్టర్ సినిమా అనుకుంటే సంథింగ్ లైక్ మక్బూల్, సత్య. సత్యాన్ని బీట్ చేయడం కష్టం. అంటే లైక్ అదే ఒక అంటే బీట్ చేయడం జానర్ అంటున్నా, బికాస్ ద కైండ్ ఆఫ్ ఇప్పుడు సత్యలో కూడా చూసుకుంటే హై లో పాయింట్స్ అనేది కాదు, ఒక జర్నీలా ఉంటుంది. ఓ సినిమా ఓపెన్ చేయడం, ముంబై బడా షహర్ ఓపెన్ చేయడం, ఒక మంచి మూడ్లో ఓపెన్ చేసి, సో ఆ స్టైల్లోనే ఉంటుంది. బట్ ఇట్స్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఇట్ విత్ సత్య, బిలాంగ్స్ టు ద సేమ్ సెక్షన్. మనం మాట్లాడుకుంటే సత్యాన్ని బీట్ అవుట్ చేయడం చాలా కష్టం. డెఫినెట్లీ మేమే అనుకుంటాం, నేను కిరణ్ అసలు సత్య గురించి ఎన్ని మాట్లాడుకున్నామో. ఇద్దరికి చాలా ఇష్టమైన సినిమా సత్య. మీకు బాగా పర్సనల్గా నచ్చింది ఏంటి సత్యాలో? అంటే ఆర్జీవి టేకింగా, లేదంటే ఆ డార్క్ వరల్డ్? డార్క్ వరల్డ్ అని కాదండి, సత్యలో క్లైమాక్స్లో జేడీ చనిపోతాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చనిపోయిన తర్వాత అమ్మాయి క్లోజ్ చేసి ఆర్జీ వాళ్ళు అయినా వస్తాడు. వీడి మీద ఫీల్ అయితే వీడు చంపిన వాడి మీద కూడా ఫీల్ అవ్వాలని సమ్ కాంటెక్స్లో ఒక లైన్ ఉంటుంది. దట్ ఈస్ కత్తితో పెరిగినాడు కత్తికే బలి అవుతాడు. అవును. సో అట్లా అది దట్ ఈస్ టేక్ అవే ఫ్రమ్ సత్య ఫర్ మీ. సరే, ఈ సినిమాతో టేక్ అవే ఏంటి? ఈ సినిమా సంథింగ్ సిమిలర్. ఓకే, సంథింగ్ సిమిలర్, నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ నేను చెప్పినట్టు అదం ఆశ్చర్య కామక్రోధం అవి దాటి ఒక మనిషి
వెళ్ళినప్పుడు వాడు ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ ఏంటి దట్ విల్ తీసుకుంటారు జనాలు. ఐ ఫీల్ బికాస్ ఎవరికైనా ఎమోషన్ ఒకటే, అంబానీకైనా మనకైనా ఎవరికైనా ఆకలి ఒకటే. తిండి వేరే, ఆడవాడు తింటాం ఆడవాడు తింటాం. బట్ ఆ స్పేస్లో ఇట్ విల్ డెఫినెట్లీ. రైట్. యాక్టర్గా కంటిన్యూ అవుతారా? మీ అన్నలాగా ఎప్పుడైనా డైరెక్షన్ సైడ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? చిన్న లేదా సార్? ఆ ఛాన్సే లేదండి. లేదు డెఫినెట్లీ. ఎవరు ఇన్స్పైర్ చేసే యాక్టర్స్, ఎవరు ఇన్స్పైర్ చేసే డైరెక్టర్లు ఎవరు? యాక్టర్స్ ఐ వుడ్ సే చిరంజీవి సార్, డెఫినెట్లీ చిరంజీవి సార్, నాని సార్. మీరు వెల్కమింగ్ ఎలా ఉంటుంది అదే రిసీవ్ చేసుకునే విధానం? నాని గారు, అర్థం కాదు. నాని గారితో మీ జర్నీ ఎలా ఉంటుంది? అంటే నేను ఎక్కువ ఎక్కువ space లో అసలు నేను ఎప్పుడు మామూలుగా మాట్లాడతారా ఎప్పుడైనా? నార్మల్ జస్ట్ హాయ్ సార్ అంతే. అంతే తప్ప ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్, ఐ జస్ట్ అబ్జర్వ్. పక్కకి చూస్తా ఉంట మనిషి ఎట్లా చేస్తాడు ఏంటి అని. బట్ ఐ నెవర్ ఇస్ వెరీ డిసిప్లిన్డ్, అదైతే తెలుసు 100%. నెక్స్ట్ ఏంటి, ఏం చేయబోతున్నారు? ఈ సినిమా వచ్చింది, యా నెక్స్ట్ ఒకటి ప్రాపర్ లీడ్ చేసిన. నెక్స్ట్ ఒప్పుకున్నారు? అంటే ఒక 2 years నుంచి వీఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్. రైట్. డూయింగ్ విత్ చాయ్ ప్రాజెక్ట్ సెట్ అయిపోయిందా? బిస్కెట్లో ఇంకా రైట్. వీఆర్ అబౌట్ టు స్టార్ట్. మొన్న ఒక చిన్న గ్లిమ్స్ షూట్ చేసుకున్నాం. బట్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్. ఇట్స్ లవ్ స్టోరీ. చేతనని నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, ఇద్దరం కలిసి డెవలప్ చేసుకొని ఇట్స్ అబౌట్ టు స్టార్ట్. రైటింగ్ సైడ్ కూడా ఉన్నారు అయితే మీరు? లేదు ఇద్దరం కలిసి అంటే అవునా? వాడే రాసాడు మొత్తం. రైట్. నా ఫ్రెండే. సో ఎవ్రీ స్టేజ్లో యూస్ టు డిస్కషన్స్. బట్ అది ఇట్స్ వెరీ గుడ్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. యాక్టర్గా సస్టైన్ అవ్వడం కష్టమా, డైరెక్టర్గా సస్టైన్ అవ్వడం కష్టమా? రెండు ఉంటాయి. ఎనీ డే బీట్ ఎనీ ప్రొఫెషన్, యాక్టర్ డైరెక్టర్ అని ఎనీ ప్రొఫెషన్, ఇట్స్ టఫ్. నథింగ్ ఈజ్ ఈజీ ఇన్ దిస్ వరల్డ్. ఏదైనా కష్టపడాల్సిందే, నీ అంతటి నువ్వే చేసుకోవాలి. డెఫినెట్లీ రైట్. అదైతే 100%. కానీ ఇప్పుడు మరీ కష్టం. అంటే ఒక యాక్టర్గా స్టేబుల్ అవ్వడం అన్నది, కంటిన్యూ అవ్వడం అన్నది, ఒక ఇమేజ్ తెచ్చుకోవడం అన్నది ఇంతమందిలో ఇప్పుడు ఇంకా డిఫికల్ట్. ఒక డైరెక్టర్ సడన్గా ఒక మంచి సినిమాతో వచ్చి, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే సినిమా వచ్చింది, డైరెక్టర్ ఎవరో తెలియదు, కానీ సడన్గా ఒక మంచి సినిమా ఇవ్వడంతో అందరూ ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. అదంతా రైటర్, టెక్నికల్ టీము, డైరెక్టర్ వీళ్ళందరూ కలిసి చేసేది. కానీ యాక్టర్ అలా ఉండదు. తనకు తానే పుష్ చేసుకోవాలి, స్క్రీన్ మీద తన క్యాపబిలిటీస్ అన్ని తానే చూపించుకోవాలి. ఇంకొంచెం డిఫికల్ట్ ఏమో డైరెక్టర్ కన్నా, ఇంకొంచెం డిఫికల్ట్ ఏమో అనిపిస్తుంది. లేదండి, ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ సేమ్ ఫర్ మౌలి ఆల్సో. ఇప్పుడు మౌలి అవును, సేమ్ లిటిల్ హార్ట్స్. అవును. మౌలి ఇప్పుడు హీ యూస్ టు డూ కంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఏంటి మౌలి ఈరోజు అవును. అందరూ ఓకే వన్ ఫిల్మ్, ఇట్స్ టఫ్ ఫర్ ఎవ్రీ వన్. మౌలి కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇంకోటి నిలబెట్టుకున్నాం. సేమ్ ఫర్ ద డైరెక్టర్, ఎవ్రీ వన్. ఇప్పుడు ఏది చేసినా, మీరైనా నేనైనా ఎవరైనా, మీరైనా ఒక ఇంటర్వ్యూతో కానీ ఆలోచించరు కదా. నెక్స్ట్ ఏంటి, ఇట్స్ ఎవ్రీ డే లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ ఎవ్రీ ప్రొఫెషన్. ద డే యూ స్టాప్ లెర్నింగ్ యూఆర్ డన్. సో ఇట్స్ బికెమ్ లిటిల్ టఫ్. బట్ ఏ ప్రొఫెషన్ అయినా ఐ ఫీల్, డైరెక్టర్ అయినా, యాక్టర్ అయినా, రైటర్ అయినా, కెమెరా వర్క్, ఎనీథింగ్ ఇట్స్ టఫ్. 24 క్రాఫ్ట్స్ కష్టపడితేనే అవుట్. ఏదైనా ఎవరైనా సరే, సినిమానే కాదు, లైఫ్లో కూడా ఎవడైనా కష్టపడితేనే ఈరోజు, లేకపోతే కష్టం. మీలో డైరెక్టర్ లేడు ఎలాగో. లేదు. సో మీ అన్నలో యాక్టర్ ఉన్నాడా? లేడా? వాడు వెరీ ఇంటర్వ్యూ లేడానికే కాన్షియస్ అయిపోతాడు. అవునా? డెఫినెట్లీ లేడు. పెద్దగా ఎవరితో మాట్లాడటం ఇంట్రోవర్ట్గా ఉంటుంది. ఎక్కువ మాట్లాడు. వెరీ లిమిటెడ్ సర్కిల్, వాళ్ళతోనే ఎక్కువ బయటికి వెళ్ళు. అంటే అసలు సినిమానే మెయిన్, వాడు పొద్దునుంచి రాత్రి వరకు అలానే ఉంటాడు. అంటే డైరెక్టర్ అనే వాళ్ళు సీన్స్ రాసుకుని యాక్ట్ చేసి చూపిస్తుంటారు కదా, అలాగైనా ఒక యాక్టర్ ఉంటాడేమో కదా. బట్ లేదు, వాన్లో అయితే లేడు, యాక్టర్ లేడు. కథ బాగా చెప్తారా? అద్దరే పడతాడు. నరేషన్ ఇస్తే పిచ్చిలు వేసిపోతుంది. డెఫినెట్లీ. నాని కూడా అలాగే నరేషన్ పడిపోయాడు ఫస్ట్ దసరా టైంలో. బట్ ఈస్ వెరీ గుడ్ నరేటర్, డెఫినెట్లీ. మామూలుగా కథలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మామూలుగా. వి డిస్కస్ లాట్ ఆఫ్ సినిమా. ఫిలిం లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. అవును. బట్ వి డిస్కస్ ప్రతి సినిమా మాట్లాడుతూనే ఉంటాం. అదైతే డెఫినెట్లీ. సో ఆగస్ట్ 7న సినిమా వచ్చేస్తుంది. చాలా ఎమోషనల్ జర్నీ ఇది. యాజ్ యాక్టర్గా మీకు చాలా ఎమోషనల్, చాలా పర్సనల్గా కూడా దగ్గర తీసుకున్న సినిమా ఇది. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, కొన్ని మర్చిపోలేనివి, కొన్ని మర్చిపోదగినవి. సో టోటల్గా సినిమా జర్నీ అంతా పూర్తయింది. థియేటర్కి రాబోతున్న ఆడియన్స్కి ఏం చెప్తారు సినిమా గురించి?
అంటే ఎలాంటి సినిమా ఇవ్వబోతున్నావు యా అని ఇట్స్ చెప్తారు. అంటే చాలా ఎమోషనల్ ఫిలిం, ఎమోషనల్లీ డెప్త్ ఉన్న ఫిలిం. పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి, మ్యూజిక్ చాలా కొత్తగా ఉంటుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, రైటింగ్ అమేజింగ్. బట్ ఇట్స్ ఓవరాల్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ ఫీల్. చాలా తర్వాత ఐ ఫీల్ అంటే ఈ జానర్లో సినిమాలు రాలే ఎక్కువ. ఇట్స్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్ స్టైల్, బట్ స్టిల్ ఇట్ విల్ టచ్ ఎవ్రీ వన్స్ హార్ట్. ఎక్కడో చిన్న పించ్ ఇస్తుంది లైఫ్ మీద. దట్ ఆ ఎక్స్పీరియన్స్ నచ్చుద్దని అనుకుంటున్నాను. పర్ఫార్మెన్స్ చాలా ఆర్గానిక్గా ఉంటాయి మీరు చూస్తే సినిమాలో. రియలిస్టిక్గా అనిపిస్తుంది. యా చాలా ఆర్గానిక్గా ఉంటాయి, మీకు సినిమా చూస్తే అర్థమైంది. యా ట్రైలర్లోనే అర్థమైంది ఏదో స్టఫ్ ఉంది దీంట్లో అని. ముఖ్యంగా కేకే రాసిన డైలాగులతోనే అర్థమైంది. వేరే వేరే యాంగిల్లో చూపిస్తున్నారు గ్యాంగ్స్టర్ కథను అనేది అర్థమైంది. సో ఏదైతే మేము నమ్మేమో, ఏదైతే మాకు అనిపించిందో ఆడియన్స్ కూడా అదే అనిపించాలి. మీ జర్నీ సో యాక్టర్గా స్టార్ట్ అయింది. మీ అన్న ఎలాగైతే హిట్ల మీద హిట్లు, మీరు అన్నట్టు ప్రతి బాల్ సిక్సర్ ఎలా కొట్టినారు, మీరు కూడా ప్రతి బాల్ సిక్సర్ కొట్టే రేంజ్లో ఒక యాక్టర్ అవ్వాలని, మంచి యాక్టర్ అవ్వాలని ఐ హోప్ సో. కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఐ వాచ్ యువర్ రివ్యూ. థ్యాంక్ యూ. Bye.